7th class, chapter 1, integers, exercise 4. So first question వచ్చేసి fill in the blanks. -100 into -6. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఫస్ట్ ఒకసారి రాసుకుందాం మనం. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 6 into 100 600, రైట్. సిమిలర్లీ -3 into డాష్ ఈజ్ ఈక్వల్ టు 300. సో ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, రైట్. సో 3 టేబుల్, 3 1s are 3, సో 1 you write down here, రైట్. పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 into 100 600 is the answer. Okay, so minus into minus plus 20 into 10. సో ఇది 20 into 10 కాబట్టి రెండు 2 zeros కి 2 zeros ఇక్కడ రాసుకొని 2 1s are 2, సో ఇట్ ఈజ్ ఏ 200. సిమిలర్లీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో 15 టేబుల్, 15 3 is 45. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నా క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. ఇక్కడ మనకు 10 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 3 into -1. ఇక్కడ కూడా అంతే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1s are 3 is the answer. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి -1 into 225. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 225 into 1 225. థర్డ్ వన్ ఆన్సర్ -21 into -30. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 21 into 30 ఇక్కడ చేయండి, రఫ్లో చేసుకోవాలి మనం. 21 into 30, 0 into 1 0, 0 into 2 0, 3 1s are 3, 3 2s are 6, 630. అయితే ఇదే మల్టిప్లికేషన్ మనం షార్ట్ ఎట్లా చేసుకోవచ్చు ఇక్కడ చూద్దాం. 21 into 30 కదా, 0 ఉన్నప్పుడు ఒక 0 రాసేసుకోండి డైరెక్ట్గా. ఇక 3 1s are 3, 3 2s are 6 వచ్చిందా, 630. ఇట్లా డబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 0 ఉంటే ఒక 0 ఇక్కడ రాసుకోవాలి, రాసుకొని 3 టేబుల్తో చేస్తే సరిపోతుంది. సో మనకు ఆన్సర్ 630. ఫోర్త్ వన్ వచ్చేసి -316 into -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 316 into 1 316. ఫిఫ్త్ వన్ -15 into 0 into -18. సో ఇక్కడ ఏ నెంబర్ ఉన్నది అనేది కాదు, ఇక్కడ 0 మల్టిప్లికేషన్ ఉంటే 0 into ఎనీ నెంబర్ ఈస్ యూ గెట్ ఇట్ ద 0. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. 0 ఒక్క మల్టిప్లికేషన్ ఉంటే అంతా కూడా 0నే అయిపోతుంది. సో సిక్స్త్ వన్ -12 -11 10. ఫస్ట్ 2 నెంబర్ చేద్దాం మనం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 12 into 11, 12 into 11, 11 2s are 22, 2 carry, 11 1s are 11 plus 2 132, 132 into 10. సో ఇది 10 into ఇది కాబట్టి ఒక 0 రాసుకోండి అంతే, ఇది ఆన్సర్. సెవెంత్ వన్ 9 into -3 into -6. సో ఇక్కడ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 6s are 18. సో 18 into 9 మల్టిప్లై చేస్తే మనకు 162 వస్తుంది. ఎయిత్ వన్ -18 -5 -4, -18 into minus plus 5 4s are 20. సో ఇక్కడ సింప్లిఫికేషన్ 18 into 20. సో ఇప్పుడే చెప్పిన కదా, 0 ఉంటే ఒక 0 రాసుకోండి. 2 8s are 16, 1 క్యారీ, 2 1s are 2 plus 1 3, 360. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 360 is the answer. నెక్స్ట్ నైన్త్ వన్ -1 into -2 into -3 into 4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 1s are 2 into minus into plus minus, 3 4s are 12. This is equal to plus into minus minus, 12 2s are 24 is the answer. So last one -3 into -6 into -2 into -1. Minus into minus plus, 3 6s are 18,
3 6 18 into minus plus 2 1 2. So 18 into 2, 18 2 is 36, plus into plus 36 is the answer. Question number 3, a certain freezing process requires, freezing అంటే ఇది కూల్ చేయడం, ఐస్ చేయడం అన్నమాట. ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ ద రూమ్ టెంపరేచర్ be lowered from 40 degrees centigrade at the rate of 5 degrees centigrade every hour. What will be the room temperature after 10 hours after the process begins? సో ఇక్కడ రూమ్ టెంపరేచర్ 40 degrees ఉంది, దాన్ని ఎవ్రీ అవర్కి 5 degrees రెడ్యూస్ చేస్తారు, అంటే తక్కువ చేస్తారు. 5 hours ఎవ్రీ అవర్ 1 hourకి 5 degrees రెడ్యూస్ అవుతుంది. సో 10 hours తర్వాత దాని టెంపరేచరు ఎంత ఉంటుంది అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ ఎట్ ప్రెజెంట్ ద రూమ్ టెంపరేచర్ is equal to how much? 40 degree centigrade. Okay, so and also given మనకు ఎవ్రీ అవర్కి 5 degrees రెడ్యూస్ అన్నాడు. సో ఫర్ ఎవ్రీ అవర్ 5 degrees temperature is decreases. Okay, ఎవ్రీ అవర్కి 5 degrees centigrade టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది అని చెప్పింది మనకు. సో దెన్ the total decrease in temperature after 10 hours. సో 1 hourకి 5 degrees centigrade అయితే 10 hours తర్వాత ఎంత అన్నాడు కదా, 10 hoursకి 1 గంటకి 5 degrees అంటే 10 hoursకి ఎంత అవుతుంది? 10 into 5 it is equal to 50 degree centigrade. 10 5 50. సో 10 hours తర్వాత దాని టెంపరేచర్ 50 degrees అవుతుంది, అంటే రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనకు యాక్చువల్ టెంపరేచర్ 40, ఇది 50, ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం మనం. సో దేర్ ఫోర్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఆఫ్టర్ 10 hours is equal to 40 degrees minus 50 degrees. సో 50 నుంచి 40 పోతే అయితే 10, బిగ్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, సో -10 degree centigrade ఉంటుంది. ఓకే, సో ప్లస్ 40 ఉన్నది, 10 hours తర్వాత ఏమవుతుంది? 5 hours తగ్గించుకుంటూ వస్తే మనకు -10 degrees వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 questions 3 marks ఆర్ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఒక టెస్ట్లో మనకు 10 questions ఉన్నాయి. ఆ 10 questions ఎవరైనా అటెంప్ట్ చేసేది కరెక్ట్ అయితే కనుక 3 marks ఇస్తారు, కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఇస్తారు. సో అండ్ -1 mark ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే కనుక -1 marks ఇస్తారు. అండ్ 0 ఫర్ ద క్వశ్చన్ నాట్ అటెంప్టెడ్. ఒకవేళ అసలు ఆన్సర్ రాయకపోతే దానికి 0 marks, రాయని వాటికి 0 marks, రాసి తప్పైన వాటికి -1, రాసి కరెక్ట్ అయిన వాటికి 3 marks. మన టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 30 questions ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా 10 questions ఉన్నాయి, ఎవరైనా 10కి 10 కరెక్ట్ చేస్తే 10 into 3 30 marks వస్తాయి. ఇది ఇక్కడ 3 cases ఇచ్చింది మనకు. ఫస్ట్ వన్, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హిజ్ స్కోర్ అంటుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు గివెన్ డేటా రాద్దాం. గివెన్ టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ క్లాస్ టెస్ట్ is equal to 10 questions కదా ఇచ్చింది. సో ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ ఎన్ని మార్క్స్? 3 marks. ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ -1 marks. Okay, so for not attempt questions, for each not attempted questions ఎన్ని మార్క్స్? 0 marks. అటెంప్ట్ చేయకపోతే 0 marks వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాద్దాం.
సో ఇక్కడ గోపి 5 కరెక్ట్ ఆన్సర్స్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. టోటల్ 10 అటెంప్ట్ చేసిండు కానీ 5 కరెక్ట్ 5 ఇన్కరెక్ట్ చేసిండు. ఈయన స్కోర్ ఎంత అన్నాడు. సో ఇక్కడ గోపీస్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ హీ వాజ్ అటెంప్టెడ్ 5 కరెక్ట్ ఆన్సర్స్, 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో 5 కరెక్ట్ అంటే 5 ఇంటూ కరెక్ట్గా మార్క్స్ అనేది 3 మార్క్స్ ప్లస్ ఇన్కరెక్ట్ అంటే ఎంత 5 ఇంటూ -1. సో 5 3 15 ప్లస్ ఇంటూ మైనస్ 5 1 5. 15 - 5 అంటే 10 మార్క్స్ వచ్చినాయి ఆయనకి. ఎవరికి? గోపికి. ఓకే. సో అట్లనే సెకండ్ వన్ రష్మాస్ గెట్ 7 కరెక్ట్ ఆన్సర్స్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో రష్మా కూడా 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, 7 కరెక్ట్ ఆన్సర్స్ 3. సో రష్మాస్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 7 కరెక్ట్ ఆన్సర్స్ అంటే 7 ఇంటూ 3 ప్లస్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటే 3 ఇంటూ -1. 7 3 21 ప్లస్ ఇంటూ మైనస్ 3 1 3. 21 - 3 అంటే ఎంత వస్తుంది? 18 మార్క్స్ వచ్చినాయి. ఎవరికి? రష్మాకి. ఓకే. సో అట్లనే థర్డ్ వన్. సో రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ 3 and 4 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, మరి ఇంకా 3 క్వశ్చన్స్ నాట్ అటెంప్టెడ్ అంటే వాడికి 0 మార్క్స్. సో ఇక్కడ రష్మి స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 3 కరెక్ట్ అంటే 3 ఇంటూ 3 ప్లస్ 4 ఇన్కరెక్ట్ అంటే 4 ఇంటూ -1 మార్క్స్. సో ఇక్కడ 3 + 4 7 క్వశ్చన్స్, ఇంకొక 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 ఇంటూ అవి 0 మార్క్స్, ఇవి అటెంప్ట్ చేయలేదు, నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్. 3 3 9 ప్లస్ ఇంటూ మైనస్ 4 1 4 3 ఇంటూ 0 0. సో 9 - 4 ఈజ్ ఈక్వల్ టు 5 మార్క్స్. ఓకే. సో గోపి మార్క్స్ 10, రష్మాస్ మార్క్స్ 18 అండ్ రష్మిస్ మార్క్స్ 5. Question number 5. A merchant on selling rice earns a profit of ₹10 per bag of basmati rice sold and loss of ₹5 per bag of non-basmati rice. సో అక్కడ ఒక మర్చెంట్ దగ్గర, కిరాణా షాప్ అతని దగ్గర ఏమేమి ఉన్నాయి? 2 రకాల రైస్ ఉన్నాయి. ఒకటి బాస్మతి రైస్ ఉన్నాయి, ఇంకోటి నాన్ బాస్మతి రైస్ ఉన్నాయి. సో బాస్మతి రైస్ ఒక బ్యాగ్ అమ్మితే ₹10 ₹10 ప్రాఫిట్ వస్తుంది, రైట్. సో నాన్ బాస్మతి రైస్ అమ్మితే ₹5 లాస్ వస్తుంది అతనికి. ఇది మనకు ఇచ్చిన డేటా. తర్వాత ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చిండు. ఇది ఫస్ట్ ఇచ్చిన గివెన్ డేటా రాసుకుందాం మనం. గివెన్ ఏ మర్చెంట్ ఎర్న్స్ ప్రాఫిట్ on selling 1 basmati rice bag is equal to ₹10. ఒక బాస్మతి రైస్ బ్యాగ్ అమ్మితే ₹10 ప్రాఫిట్ వస్తుంది. అండ్ he got loss on selling 1 non-basmati రైస్. ఎంత లాస్ వస్తుంది దానికి? ₹5 లాస్ వస్తుంది. ఇది మనకు కండిషన్. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే హీ సెల్స్ 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అన్నాడు, 5000 బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ అన్నాడు. సో ఒక నెలకి. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్? ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటున్నా. అంటే మనం ఫస్ట్ ఎంత అమౌంట్ వచ్చింది అనేది కనుక్కుందాం. ఫస్ట్ నాకు బాస్మతి రైస్ అమ్మితే ఎంత వచ్చింది, నాన్ బాస్మతి రైస్ అమ్మితే ఎంత వచ్చింది అనేది కనుక్కుందాం. సో గివెన్ he sells 3000 bags of basmati rice and
5,000 bags of non-basmati rice. Okay, so therefore net profit or loss, ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో మనకు తెలియదు, చేసినాక తెలుస్తుంది. 3,000 బ్యాగ్స్ కదా, 3,000 బ్యాగ్స్ బాస్మతి అంటే ఒక్కొక్క బ్యాగ్ 10 రూపాయలు లాభం, అంటే 10 రూపీస్ అంటే ఇంటూ 10 వేయండి. ప్లస్ నెక్స్ట్ 5,000 బ్యాగ్స్, ఒక్కొక్క బ్యాగ్కి ఎంత లాస్, 5 రూపీస్ లాస్ అంటే -5, లాస్ అంటే -5, ప్రాఫిట్ అంటే ప్లస్. ఓకే, సో 3,000 ఇంటూ 10 అంటే 30,000, ప్లస్ ఇంటూ మైనస్, 5 5 25,000. సో ఇక్కడ 30,000 25,000 తీసేస్తే ఎంత వస్తుంది మనకు, 5,000 వస్తుంది. సో 5,000 రూపీస్ ప్లస్ వచ్చింది కాబట్టి ఇదేంది, ప్రాఫిట్. సో దేర్ఫోర్ he got profit rupees 5,000. ఓకే, సో ఫస్ట్ కేసులో 3,000 బ్యాగ్స్ బాస్మతి, 5,000 బ్యాగ్స్ నాన్ బాస్మతి అమ్మితే ఆయనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 5,000 వచ్చింది. సో సెకండ్ కేసు వచ్చేసి వాట్ ఈజ్ ద నంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్, ఇక్కడ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎన్ని అమ్మినని అడుగుతాను. he must sell have either profit or loss if the number of non-basmati rice is sold 6,400. సో 6,400 నాన్ బాస్మతి రైస్ అమ్మిండు, రైట్. సో ఎన్ని బ్యాగ్స్ అమ్మితే ఆయనకు, ఎన్ని బాస్మతి రైస్ బ్యాగ్స్ అమ్మితే ఆయనకు ప్రాఫిట్ వద్దు, లాస్ వద్దు, అంటే 0 ఉండాలి. సో అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ he got no profit ఆర్ నో లాస్, ఆయనకు లాస్ రావద్దు, ప్రాఫిట్ రావద్దు. అంటే మనకు ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్. అంటే ఆయనకు ప్రాఫిట్ రావద్దు, లాస్ రావద్దు. అంటే బాస్మతి రైస్ బ్యాగ్స్ అమ్మితే ఒక 100 రూపీస్ వచ్చినాయి అనుకుందాం. సో నాన్ బాస్మతి రైస్ అమ్మితే 100 రూపీస్ లాస్ రావాలి. లాస్ వస్తే ఏంది, ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ను ఇక్కడ ఇచ్చేస్తాడు, అప్పుడు ఆయనకు లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. అంటే ఈ రెండు ఈక్వల్ కావాలి మనకు. అయితే ఇక్కడ మనకు లాస్ ఇచ్చిండు, ప్రాఫిట్ ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఇంటూ ఎంత ప్రాఫిట్, 10 కదా. సో నంబర్ ఆఫ్ ఈ లాస్ ఎంత ఇచ్చింది మనకు, 6,400. సో 6,400 బ్యాగ్స్ అమ్ముతాడు ఈయన, ఇంటూ 5 రూపీస్, 5 రూపీస్ లాస్ కదా. సో నంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ is equal to 6,400 into 5/10. So 0 0 cancel. So 640 into 5, 5 0 0, 5 4s are 22 carry, 5 6 are 30 plus 2 32. So 32. Therefore he has to sell 3,200 బాస్మతి రైస్ బ్యాగ్స్ టు do not get the any profit or loss. అండ్ ప్రాఫిట్ లాస్ ఏం రావద్దంటే ఇన్ని బ్యాగ్స్ ఈ రైస్ అమ్మాలి. ఓకే, రీప్లేస్ ద బ్లాంక్ విత్ అన్ ఇంటిజర్, మేక్ ఇట్ ట్రూ ఆర్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకు -3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 27 ఇచ్చింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ రావాలి. సో మైనస్ ఇంటూ మైనస్ రాయండి. 3 టేబుల్ చదవండి, 3 9s 27. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 5 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు -35. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, రైట్. సో 5 7s 35. ఇక్కడ మనకు తెలుసు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్,
plus into plus plus minus into minus plus. So plus into minus minus 5 7 is 35. So this is the answer. Next third one, dash into minus 8 is equal to minus 56. ఇక్కడ మైనస్ ఉంది, సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 టేబుల్ చదవండి. సో 8 7s 56. సో 7 is the answer. నెక్స్ట్ వన్, డాష్ ఇంటూ minus 12 is equal to 132. సో ఇది ప్లస్, ఇక్కడ మైనస్ తీసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రైట్. సో 12 టేబుల్, 12 into 11, 12 11s 132. So 11 is the answer. So this is end of the chapter.